ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగేనండి. ఆయనతో మాట్లాడేశాను. ఆయన మనల్ని అఫీషియల్ కంప్లైంట్ రాసి ఇవ్వమంటున్నారు. అప్పుడే ఆయన రేఖను వెతకడానికి మనకి హెల్ప్ చేయగలుగుతారు. పద రాఘవ్, నేను నీతో పాటు వస్తాను. పద పద. ఎక్కడికి వెళ్తున్నావు? అరే నువ్వు ఇక్కడే ఉండు. ముందు మేడ మీదకెళ్ళు. వాటర్ ట్యాంక్ నీళ్లు ఆఫ్ చేయి. ఇంకా విలన్ వి అవ్వడానికి బదులు రేఖని కాపాడి హీరో అవ్వు. అర్థమైందా? యాక్చువల్లీ నాకేం సంబంధం లేదనుకో, కానీ అయినా సరే ఏమన్నా అడగాలనిపిస్తే అడగొచ్చా? అడగండి. నీ దగ్గర ఇంత మంచి బ్యాగ్ ఉంది కదా, అయినా పాత బ్యాగ్ని అలాగ పట్టుకుని ఎందుకు యూజ్ చేస్తూ ఉంటావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది నా స్పెషల్ బ్యాగ్. అండ్ ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్లో. స్పెషల్ ఒకేషన్ అంటే? అంటే మీరు స్మైల్ చేస్తూ నన్ను అడిగారే అనుకోండి, రేఖ ఈరోజు నువ్వు నాతో డిన్నర్కి బయటకు వస్తావా అని. అప్పుడు నేను ఈ బ్యాగ్ని నాతో పాటు తీసుకొస్తాను. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ అంతే. అంటే నేను నిన్ను అడుగుతానా నువ్వు నాతో డిన్నర్ డేట్కి వస్తావా అని? దాన్ని నీ స్పెషల్ అకేషన్ లిస్ట్ నుంచి తీసేసే. అయితే పాప మీ బ్యాగ్ బ్రతుకు ఇంకా ఈ డ్రాయర్లోనే గడిచిపోతుంది. రేఖ బయటికి వెళ్ళలేదు, తన ఇంట్లోనే ఉంది. రేఖ బయటికి వెళ్ళలేదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీకెందుకు అలా అనిపించింది? అత్తయ్య, ఇది తన స్పెషల్ బ్యాగ్. తను ఒకవేళ బయటికి వెళ్ళుంటే ఖచ్చితంగా దీన్ని వదిలేదు. అండ్ ఒకవేళ ఈ బ్యాగ్ ఇక్కడే ఉంది అని అంటే దాని అర్థం రేఖ కూడా ఇంట్లోనే ఉందని. అలా అయితే మనం ఎక్కువ ఆలస్యం చేయకూడదు రాఘవన్నయ్య. రేఖ ఇక్కడే ఇంట్లో ఉండుంటుంది. మనం ప్రతి రూమ్ ని వెతకడం మంచిది. నిజం చెప్పావు శైలజ. నువ్వు కొంచెంసేపు రాఘవ్తో పాటు ఉండు. వాడికి నీ అవసరం ఉండొచ్చు. లేదు లేదు, అంటే ఒకవేళ మనం వేరువేరుగా ఇంట్లో అన్ని చోట్ల వెతికితే కొంచెం తొందరగా వెతకగలం కదా. శైలజ ప్రస్తుతం చాలా టెన్షన్ లో ఉన్నాడు. నువ్వు ఒక్కదానివే తనని సంధాయించగలవు, సరేనా? ప్లీజ్, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి ట్యాంక్ ట్యాప్ ఆఫ్ చేసేసి వెళ్ళు. అమ్మా రేఖ, రేఖ, అమ్మా రేఖ, రేఖ, రేఖ. రేఖ, రేఖ, అమ్మా రేఖ, రేఖ. మమ్మీ గారు ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ కూడా లేరు. ఎక్కడని వెతకాలి? మేము వెళ్ళి అవుట్ హౌస్ లో చెక్ చేస్తాం. వదినా, నేను గార్డెన్ ఏరియాలో చూస్తాను. రేఖ, ఎక్కడున్నావు రేఖ? రేఖ, ఏమైంది నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? వాటర్ ట్యాంక్ లో ప్రాబ్లం వచ్చింది కదా అత్తయ్య. అవును. ఒకవేళ రేఖ ఏమైనా టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ చెక్ చేయడానికి వెళ్ళిందేమో. అలా వెళ్ళి ఉండొచ్చు కూడా. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ పాటికి వీరేంద్ర రేఖని కాపాడు ఉండాలి. వీరుబా, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసావు. రేఖ ఇక్కడ ఏమైనా ఉందా? రాఘవ్, నేను ఇక్కడ అంతా చూసేశాను. తను ఇక్కడెక్కడా లేదు.
రాఘవ చూడనా, రేఖ ఇక్కడ మేడ మీద లేదు కాబట్టి మనం తనని కిందే వెతకడం మంచిది. అవునత్తయ్య, పదండి మనం కింద వెతుకుదాం. పదమ్మా. రాఘవ్ అన్నయ్య, నేను ప్రతి రూమ్ లోనూ చెక్ చేశాను, రేఖ ఎక్కడా లేదు. రాఘవ్, నేను గార్డెన్ లో, పార్కింగ్ లో, మూలన వెతికాను, ఎక్కడా లేదు. ప్రతీక్, సరే విను, నువ్వు ఆ వాటర్ ట్యాంక్ ట్యాప్ అయితే ఆఫ్ చేసావు కదా. ఎక్కడమ్మా, రాగా వచ్చేసాడుగా, ఛాన్స్ దొరకలేదు. అత్తయ్య గారు, అసలు మీరు ఏ స్టూపిడ్ ప్లంబర్ ని పిలిచారో ఏంటో. చూడండి వాడు ఎంత చెత్తగా చేసి వెళ్ళాడో. అప్పటి నుంచి చాలా పింక్ కలర్ వాటర్ వస్తున్నాయి, ఏదో పింక్ కలర్ లా, ఎవరో నీళ్ళ లేదా కలర్ కలిపినట్టు. నేను శివలింగం మీద జలం సమర్పించడానికి జలం తీసుకెళ్తుంటే ట్యాప్ లో నుంచి ఇదే సేమ్ కలర్ నీళ్ళు వస్తున్నాయి. నేను రేఖ కోసం ప్రే చేయాలి అనుకున్నాను, కానీ నిండు మనసుతో నీళ్లు నింపడానికి వెళ్ళాను, కానీ ఏం ప్రయోజనం లేదు. మాటి మాటికి పిచ్చి నీళ్ళే వచ్చేస్తున్నాయి. మనం వాడికి డబ్బులు ఇవ్వకూడదు. నువ్వు వాటర్ ట్యాంక్ చెక్ చేసావా బావా? లేదు, అదొక్కటి మిగిలిపోయింది. అత్తయ్య గారు, శివయ్యకి నా మీద కోపం వచ్చిందా ఏంటి? శివయ్య సంగతి తెలియదు కానీ శైలజ మాత్రం నీ మీద చాలా కోపంగా ఉంది.